విత్తనాల కోసం రైతన్నలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. టేక్మాల్ మండల కేంద్రంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. రైతు సేవా కేంద్రంలోని స్టాక్ రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం విత్తనాల నిల్వలపై అధికారులను ఆరా తీశారు. అగ్రోస్ రైతు సేవా కేంద్రంలో రైతులకు పచ్చి రొట్టె, జీలుగ విత్తనాల సరఫరా, పంపిణీ చేస్తున్న విధానం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రం వద్ద ఉన్న రైతులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఎవరూ ఆందోళన చెందొద్దు అని సూచించారు. రాష్ట్రంలో మన జిల్లాలో విత్తనాల కొరత అనేది లేదన్నారు. రైతులకు సరిపడ విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు. ప్రధానంగా ఈ వ్యవసాయ సీజన్ సమయంలో అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విత్తనాలను మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని కలెక్టర్ కోరారు. సమయానికి రైతులకు విత్తనాలు అందజేస్తామని, అన్నదాతలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు. అనంతరం సాలోజీపల్లి వద్ద ఉన్న ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి గోదాంకు తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. 30% మంది 30% మంది సో వాళ్ళకు కూడా ఒక 5 డేస్లో అందరికి ఇచ్చేస్తాం. మొత్తం తొందరపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఇచ్చింది సార్? లాస్ట్ ఇయర్ సార్ జూన్ లాస్ట్ ఎండింగ్ అంటే ఇది జీలుగు వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఎండింగ్ వేస్తే మాకు జూన్ లాస్ట్ ఎండింగ్ వస్తారు. మాకు లాస్ట్ అయినాయి సార్. అప్పుడు 3 సెంటర్లు ఏవైతే మిగిలినాయో రేపటి మొత్తం ఎల్లుండి వరకు పెట్టేసండి. ఎల్లుండి మనం అంతా వేరే ప్రోగ్రాంలో బిజీ ఉంటాం, కౌంటర్లో బిజీ ఉంటాం. సో 4 ప్లేస్లు ఇప్పుడు ఓన్లీ కన్నానే మిగిలిపోయింది. మండలి ఇంకేమైనా మిగిలిన టోటల్గా 3 సెంటర్ బిర్యానీ క్లోజ్ అయిపోయింది. టోటల్గా ఈరోజు 5 లోడ్ అయిపోయింది. ఈరోజు చేస్తాం సార్ నైట్. అందరికీ కూడా నమస్కారం. సో మన జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గ్రీన్ మాన్యూర్ సీడ్స్, ఈ జిలుగా గింజలు కానివ్వండి, ఇవన్నీ కూడా సో అడిక్వేట్గా ఉన్నాయి మనకి. ఆల్రెడీ నిన్నటి వరకు మేము 70% మందికి ఆల్రెడీ మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో మనకి టోటల్ అలాట్మెంట్ వచ్చేసి 6,400 క్వింటాల్స్. 6,400 క్వింటాల్స్ నిన్నటి వరకే మేము ఆల్రెడీ 4,600 క్వింటాల్స్ ఇచ్చేసినాము. సో ఈరోజు కూడా మనకి డైలీ స్టాక్ వస్తూ ఉన్నాయి. వచ్చినట్టు కూడా ఫార్మర్స్కి అందరు కూడా ఇస్తూ ఉన్నాయి. సో ఫార్మర్స్ అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే రైతులకు అందరూ కూడా ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, తినాల్సిన అవసరం కూడా లేదు. మనకి టోటల్గా రాష్ట్రంకి ఎంతైతే అవసరం ఉందో అంత ఈ గింజలు కూడా అడిక్వేట్గా అవైలబుల్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాం కాబట్టి సో ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని పోయి కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఒక రిసిప్ట్ లాగా ఒకటి ఇస్తారు. దాని ప్రకారంగానే ప్రతి ఒక్కరికి కూడా స్ట్రీమ్ లైన్ చేసి అందరికీ లాస్ట్ పర్సన్కి వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ పర్మిట్ రిసిప్ట్ ఒకటి ఇచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అడిక్వేట్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ మనం నిన్నటి వరకు 70% కంప్లీట్ చేసుకున్నాం. బట్ ఈరోజు స్టాక్ కూడా కంప్లీట్ చేసుకుంటే సుమారు 80% వరకు ఈరోజు కంప్లీట్ అయిపోతాయి. ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా 4-5 డేస్లో అవన్నీ రాగానే అందరు కూడా ఇచ్చేస్తాం. సో కొద్దిమంది వదంతులు వ్యాప్తి చేస్తూ ఉన్నారు. అది దొరకదేమో, ఈరోజే లాస్ట్ డేట్ ఏమో, ఈరోజు తర్వాత మళ్ళీ రాదేమో, ఇటువంటి అంతా కూడా ఎవరు కూడా నమ్మాల్సిన అవైలబిలిటీ ఉంది. సో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత కూడా కాటన్ సీడ్స్ కానివ్వండి, అవి కూడా మన దగ్గర ఎక్కువనే ఉన్నాయి. రైస్ కానివ్వండి, మళ్ళీ వేరే చిన్న చిన్న పంటలు వేసే సీడ్స్ కానివ్వండి, తర్వాత ఫర్టిలైజర్స్ కానివ్వండి, అవన్నీ కూడా అడిక్వేట్గా మన జిల్లా వ్యవసాయ డిపార్ట్మెంట్ దగ్గర ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. స్టేట్ లెవెల్లో కూడా ఉన్నాయి. ఎంత అవసరం కావాలంటే కూడా అవన్నీ కూడా తెప్పిస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దయచేసి వేరే వాళ్ళని ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళని నమ్మేసి ఎవరు కూడా మోసపోవద్దని కూడా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా
కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏంటంటే కొన్ని నకిలీ విత్తనాలు అవి కూడా కొద్దిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కాటన్ సీడ్స్లో నకిలీ విత్తనాలు అటువంటివి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటి కూడా మేము ఒక టీమ్స్ వేసినాము. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పోలీస్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మల్టీ లెవెల్ ఒక మల్టీ టీమ్ ఒకటి వేయడం జరిగింది మండల్ లెవెల్. ఈ టీమ్స్ కూడా అన్ని గోడౌన్స్, అన్ని సేల్ సెంటర్స్, ఆథరైజ్డ్ గోడౌన్స్, అన్ఆథరైజ్డ్ గోడౌన్స్ కూడా అన్ని విజిట్ చేస్తారు. ఎవరైనా అన్ఆథరైజ్డ్గా ఎవరైనా నకిలీ విత్తనాలు కానివ్వండి, నకిలీ ఫర్టిలైజర్లు కానివ్వండి ఎవరిని వేస్తే వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కింద వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. రైతులకి నష్టపోయే విధంగా ఏ వ్యక్తి చేసినా కానీ, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కానీ వాళ్ళ మీద చాలా